అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, భారీ వరదల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాల పంట నష్టపోయింది. పూర్తిగా వారం రోజులు పైగానే పూర్తిగా కూడా నీటిలో ఉండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం గన్నవరంలో ఉన్నటువంటి కేసరపల్లి గ్రామం వద్ద ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇదంతా కూడా ఒక పెద్ద చెరువును తలపిస్తుంది. ఇవన్నీ కూడా పంట భూములు, ముఖ్యంగా వరి నాట్లు ఎక్కువగా వేసినటువంటి భూములు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా కేవలం వరి ఒక్కటే కాదు, చాలా వరకు కూడా పంటలన్నీ కూడా నష్టపోయాయి. దాదాపు వారం రోజులు పైగా ఇవన్నీ కూడా పంటలన్నీ కూడా నీట నానపోవడంతో చాలా వరకు కూడా కుళ్ళిపోయినాయి అని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఒక రైతు ఉన్నారు, ఇదంతా ఆయన పంట భూమిలో ఉన్నారు. అది వరి నాట్లేసామని చెప్తున్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి తీసుకురండి. అది ఇది వరే కదా ఇది? వరి ఎన్నాళ్ళు అయిందండి ఉడిచి? 90 రోజులు అవుతుంది. ఇంచుమించు ఎకరానికి వచ్చి 25,000 పెట్టుబడి అవుతుందండి. ఎకరానికి వచ్చి 15 బత్తాల కవులు, 13-18 విత్తనం, ఈ 150 రోజుల పంట. ఈ 90 రోజులు అంటే ఇంచుమించు మాకు ఒక వచ్చే నెలలో పొట్ట తగిలే దశ. దాదాపు చాలా వరకు పొట్ట వరకు వచ్చేసినాయి. కొన్ని రోజులు ఆగితే పొట్ట కూడా వరకు వచ్చేసింది. ఇప్పుడే పెట్టుబడులు మొత్తం అయిపోయి ఎకరానికి ఒక 25,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇక ఇంకో కోట వేసుకుంటే మాకు అయిపోయే పరిస్థితి. ఇప్పుడు మునిగిపోయి ఆగమైపోయి. ఇప్పుడు మాకు వరద పట్టి ఇంచుమించు 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఇట్టా మునిగిపోయి ఇట్టాగా ఉండి అసలు ఎటు వెళ్ళే దారి పరిస్థితి లేక ఇప్పుడు కొంచెం తగ్గినాక ఇటు వచ్చి చూడగలుగుతున్నాం. అది పరిస్థితి. అంటే ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి అంటే చుట్టుపక్కల ఎంత ఇంచు ఎట్ట వేసుకున్నా 2,000 ఎకరం 3,000 ఎకరం దాకా ఉండొచ్చు. మొత్తం ఈ సేమ్ పరిస్థితి, మొత్తం మునిగిపోయింది. అందరిది అదే పరిస్థితి, అందరూ అదే పెట్టుబడి. అసలు ఏం పని చేశారు, మొత్తం పోయి అసలు అసలు పని చేసే పరిస్థితి అసలు ఏం లేదు. ఇలా పట్టుకుంటే ఎక్కడన్నా ఇలాంటి ఒక దుబ్బు తగులుతుంది, మిగతాది పట్టుకుంటే ఊడి వచ్చేస్తుంది శాంతం. ఒకవేళ నీళ్లు తగ్గిన తర్వాత మళ్ళీ అసలు పనికి వచ్చే పరిస్థితి లేదు సార్. ఏదన్నా 2 రోజులు 3 రోజులు 4 రోజులు, 4వ రోజుకి ఏమైనా కింద బయటపడితే ఏమన్నా దాని పరిస్థితిని బట్టి ఏమన్నా మేము కొద్దిగా పెట్టుబడి పెట్టుకుని మళ్ళీ ఏం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ 10 రోజుల పరిస్థితిలో అసలు పనికొచ్చే పరిస్థితే లేదు సార్. అంటే ఈ పంట మొత్తం పూర్తిగా పోయినట్టే. ఒకవేళ నీళ్లు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంటలు వేసుకోవాలా? ఇంకా ఏటాకి ఇప్పుడు ఎక్కడ తెచ్చుకుని పెట్టగలం సార్. ఇప్పటికే ఎకరానికి ఒక్కొక్కరు 10 ఎకరాలు ఉన్నారు, 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలంటే ఇంకే రకంగా పెట్టగలరు? అసలు సపోజ్ ఈ ఊళ్ళో ఇంచుమించు 100కి 80% కౌలు రైతులే. అంతా కౌలు రైతులమే. కౌలు రైతులం ఇదే పరిస్థితి. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? నేను 10 ఎకరాలు మాగాడి చేస్తాను సార్. 3 ఎకరాలు మెట్ట చేస్తాను. మొత్తం మునిగిపోయినాయి. ఇంతవరకు బయటపడిన పరిస్థితి లేదు. ఓకే, సరే. మనం చూస్తున్నాం కదా, ఇది పూర్తిగా కూడా పాడైపోయింది, దేనికి పనికిరాదు. అంటే ఉడిచి దాదాపు 70 రోజులని చెప్తున్నారు. ఇంకొక 4-5 రోజులు ఆగితే, వారం రోజులు ఆగితే ఇవి పొట్ట మీదకి వస్తాయి. తర్వాత మరొక నెల రోజుల్లో కూడా కోతకు వచ్చేస్తాయి. కానీ ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఈ పంట అంతా కూడా పూర్తిగా నష్టపోయింది. 1 రోజు 2 రోజులు అయితే ఈ పంట బయటపడుతుంది, కానీ వారం రోజులు పైగా నీటిలో మగ్గిపోవటం వల్ల ఇదంతా కూడా కుళ్ళిపోయింది. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. ఇది దేనికి పనికిరాదు. ఇంకా మొత్తం అంతా కూడా పాడైపోయిన పరిస్థితి. ఇంకా ఇంకొక 2-3 రోజులు ఆగితే ఇప్పటికే స్మెల్ వచ్చేస్తుందని చెప్తున్నారు. అంతా దుర్వాసన వచ్చేస్తుంది. అంటే పంట పాడైపోయిన తర్వాత ఇదంతా మొక్క అంతా కూడా చనిపోయిన తర్వాత దుర్వాసన వచ్చేస్తుంది. నీటిలో 2 రోజులు నానితే ఖచ్చితంగా పంట అనేది పనిచేయదు. మనం చూసాం కదా, ఇప్పుడు ఇది పరిస్థితి ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించి. ఇది ఒక్క చోట కాదు, చాలా వరకు కూడా పంట అంతా కూడా నష్టపోయిందని చెప్తున్నారు. ముఖ్యంగా అటు ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడూ లేనంత వరద రావటం, మరోవైపు బుడమేరు కట్ట తెగి ఆ నీళ్ళంతా కూడా ఓళ్ళ మీద పడటం, ఒక పక్క ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ముఖ్యంగా పంట అంతా కూడా నష్టపోయింది. దీని మీద ఇప్పటికే అధికారులంతా కూడా దృష్టి పెట్టి దీని అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మరి ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఆదుకుంటుంది, వాళ్ళకి పంట నష్టాన్ని ఇస్తున్నా, లేదంటే రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నా కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ గన్నవరంలో కేసరపల్లి వద్ద పరిస్థితి. వీరు ప్రసాద్ మనీ ఆర్టీవీ గన్నవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.